అండ్ చంద్రబాబు కేంద్రానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను వ్యక్తిగతంగా ఎవరి పేర్లు అంటే జ్యోతిష్య పరంగా వీళ్ళకి ఏ విధంగా ఉంది అని. జ్యోతిష్ అదే చెప్తున్నాను నేను. అందుకని ఏమంటున్నా అంటే 2026 జూన్ 2 తర్వాత చాలా సంచలనాలను చూడబోతా ఉన్నాము. అందులో మీరు చెప్పే పేర్లు ఏవైనా ఉండవచ్చు, బట్ నేను వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. కారణం ఏమిటి అంటే నేను ప్రిడిక్ట్ చేసినటువంటి కొన్ని సంచలనాలు గత 2-3 సంవత్సరాల నుండి ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి సంచలనాలన్నీ ఈ సంవత్సరంలో జరగబోతా ఉన్నాయి. జరిగిన తర్వాత నేను మాట్లాడితే ఒక పవర్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా, జూన్ తర్వాత మాట్లాడతా, నేను చెప్పిన సంచలనాలు జరిగిన తర్వాత మాట్లాడతా. మరి ఈ 2026 పరాభవ నామ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, పరాభవం ఎక్కువగా ఉంటుందా? అండ్ చంద్రబాబు కేంద్రానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను వ్యక్తిగతంగా ఎవరి పేర్లు జ్యోతిష్య పరంగా జ్యోతిష్ అదే చెప్తున్నాను నేను. అందుకని ఏమంటున్నా అంటే 2026 జూన్ 2 తర్వాత చాలా సంచలనాలను చూడబోతా ఉన్నాము. అందులో మీరు చెప్పే పేర్లు ఏవైనా ఉండవచ్చు, బట్ నేను వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. కారణం ఏమిటి అంటే నేను ప్రిడిక్ట్ చేసినటువంటి కొన్ని సంచలనాలు గత 2-3 సంవత్సరాల నుండి ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి సంచలనాలన్నీ ఈ సంవత్సరంలో జరగబోతా ఉన్నాయి. జరిగిన తర్వాత నేను మాట్లాడితే ఒక పవర్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా, జూన్ తర్వాత మాట్లాడతా, నేను చెప్పిన సంచలనాలు జరిగిన తర్వాత మాట్లాడతా. మరి ఈ 2026 పరాభవ నామ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, పరాభవం ఎక్కువగా ఉంటుందా?